దీనికి ముందు వచ్చేసి ఆస్పిరెంట్స్ దీనికి ముందు మనము ఎస్ఏ సిలబస్ ఎలా ఉంటుంది, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఎస్ఏ యొక్క సిలబస్ ఎలా ఉంటుంది, కంప్లీట్గా సిలబస్ ఎలా ఉంటుంది, 3 సెక్షన్స్ అన్నారు కదా, 3 సెక్షన్స్ ఎలా ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చాలా క్లారిటీగా అయితే డిస్కస్ చేశాను. ఎవరైనా మొదటిసారి ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూసారంటే యూ లాస్ట్ మోర్ దెన్ 50% ఆఫ్ ది అవేర్నెస్ అబౌట్ జనరల్ ఎస్ఏ. మీరు మొత్తం 50% ఒక మంచి ఇన్ఫర్మేషన్ కోల్పోయినట్టే అనమాట. కాబట్టి ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే, నేను ఏదైనా కూడా ఓపెన్గా చెప్తాను, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. ఆస్పిరెంట్స్ ఇంప్రెస్ చేసి మన ఛానల్ని గ్రోత్ చేసుకునే దానికంటే కూడా కాంపిటీషన్ లెవెల్లో ఉన్న రియాలిటీని మీకు చెప్తున్నాను నేను. మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అయితే మీరు గెయిన్ అవ్వగలరా లేదని ఓపెన్గా చెప్పేస్తాను. మెంబర్కైనా సరే, జాయిన్ అయిన మెంబర్కైనా, చదివే ఆస్పిరెంట్కైనా చాలా ఓపెన్గా రియాలిటీగా చెప్తాను. ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్లో కాకుండా నేను ఓపెన్గా చెప్పేస్తాను. మీరు చూసుకుంటే ఎస్ఏ గురించి ఎలా ఉంటుంది, కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఆ లెవెల్ గురించి మొత్తం కూడా నేను ప్రీవియస్ వీడియోలు చేశాను. ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే కంప్లీట్గా వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ క్లాస్లో ఈ పార్ట్లో మీకు ఎస్ఏ ఒక ప్రీవియస్ ఇయర్ ఎస్ఏ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎస్ఏ ఎక్కడ నేను తీసుకున్నానంటే, నేను ఏపీఎస్సీ గ్రూప్ 1 అనమాట. ఏపీఎస్సీ ఉంది కదా, ఏపీఎస్సీ గ్రూప్ 1 నుంచి తీసుకున్నాను. ఏపీఎస్సీ గ్రూప్ 1 2020లో జరిగింది. ఇది 2018 నోటిఫికేషన్ యాక్చువల్గా. ఇది కొంచెం వాయిదాలు పడ్డము, ఎక్కువ పోస్ట్ పోన్ అయ్యి ఇట్లా వచ్చిందనమాట. ఇది 2020 ఎగ్జాక్ట్గా ఈ పేపర్ ఎలా ఉందో, ఇక్కడ పేపర్ ఎలా ఉందో 100%, 100కి 100% 100% వచ్చేసి మీకు ఇలానే అడుగుతారు పేపర్. టీఎస్పీఎస్సీలో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ప్రతి ఒక్క ఈచ్ అండ్ మీకు మోస్ట్లీ వచ్చేసి ఇలానే ఉంటాయి అన్ని. రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మోస్ట్లీ ఇలానే ఉంటాయి. మీకు ఒకవేళ చేంజ్ అయిపోయింది అక్కడ చదువుకోండి నీట్గా. ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం ఇచ్చారంటే మీకు మామూలుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. జనరల్ ఎస్ఏ ఏ ఇయర్లో కండక్ట్ చేస్తున్నారు, మొత్తం ఎన్ని మార్క్స్కి ఎన్ని టైం చూసుకోవాలి. ఫస్ట్ టైం వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. 3 అవర్స్ అంటే 1 అవర్ టు 1 ఎస్ఏ అనుకుంటారు మీరు. అట్లా అనుకోకూడదు, ఎప్పుడు కూడా అట్లా మీరు డివైడ్ చేసుకోకూడదు. 150 మినిట్స్ కదా, 50 మినిట్స్ ఫర్ 1 ఎస్ఏ, 50 మినిట్స్ ఫర్ 1 ఎస్ఏ, 50 మినిట్స్ ఫర్ 1 ఎస్ఏ అనుకుంటారు. అక్కడే మీరు పప్పులో కాలేస్తారు. ఎందుకంటే మీరు ఎస్ఏ రాసేటప్పుడు ఫస్ట్ మీరు రఫ్ వర్క్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మీరు చేయాల్సింది రఫ్ వర్క్. రఫ్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళు చాలా ముందుంటారు. ఎందుకంటే ఏది ఎప్పుడు రాయాలని ప్లాన్ చేసుకోవాలి. ఎస్ఐ రైటింగ్ అంటే ఏదో చిన్న 10 మార్క్స్ వచ్చిన ఊరికే డిక్లైన్ ఆఫ్ గుప్తాస్ అడిగారు, గుప్తుల యొక్క సామ్రాజ్యం ఎలా పడిపోయింది, అంతరించిపోయింది అంటే సింపుల్గా ఒక 1.5 పేజ్ రాయని కాదు కదా. 50 మార్క్స్ రాయాలి. యూ హ్యావ్ టు రైట్ అబౌవ్ ఫర్ ది 50 మార్క్స్. ఎంత మ్యాటర్ కావాలి, మీరు ఎంత ఎఫర్ట్ పెట్టాలి. కాబట్టి మీరు ఏం చేయాలంటే లాస్ట్ పేజెస్ ఉంటాయి కదా, మీకు ఇచ్చిన బుక్లెట్ ఉంటుంది, ఒకే బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్ లాస్ట్లో వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. బుక్లెట్ ఎలా ఉంటుంది, ఎన్ని లైన్స్ ఉంటాయి అన్నీ నేను చెప్తాను మన వీడియోస్లో. క్లియర్గా చూడండి. మీరు చేసిన మన ఛానల్ని ఫాలో అయ్యి వీడియోస్ క్లియర్గా చూసారంటే మీకు హాఫ్ ఆఫ్ ది నాలెడ్జ్ ఇక్కడే వస్తుంది అనమాట, మెయిన్స్ గురించి. మీరు లాస్ట్ పేజ్ ఉంటాయి కదా, మనకి లాస్ట్ పేజెస్ ఉంటాయి కదా, నీట్గా లాస్ట్ పేజెస్ ఉంటాయి కదా, ఇక్కడ చేసుకోండి, రఫ్ వర్క్ చేసుకోండి. ఒక 2-3 పేజెస్ వదిలేసి ఒక 2 పేజెస్ వదిలేయండి. మీకు అనుకోవచ్చు బుక్లెట్ సరిపోద్దా లేదని. చాలా పేజెస్ ఉంటాయి మీకు వచ్చేసి, లాస్ట్లో చాలా పేజెస్ మిగిలిపోతాయి. మీకు వచ్చి చాలా పేజెస్ మిగిలిపోతాయి. కాబట్టి ఆ లాస్ట్ టూ పేజెస్లో రాసుకోండి. ఫస్ట్ మీరు ఎస్ఏ పేపర్ చదువుకుంటారు కదా, ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చదువుకోవాలి నీట్గా. ప్రతి ఒక్కరు కూడా ఎస్ఏ పేపర్ని 3 సెక్షన్స్లో ఉన్నటువంటి ఎస్ఏలు మొత్తం చదువుకోవాలి. ప్రతి ఒక్కరు మీకు ఎందుకు చెప్తున్నట్టు మళ్ళీ నీట్గా చదవండి, క్వశ్చన్స్ బాగా చదవండి. మీరు దేనికైతే మీరు మ్యాటర్ రాయడానికి స్కోప్ ఎక్కువ ఉంది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 3 ఎస్ఏని నీట్గా క్లియర్గా సెలెక్ట్ చేసుకోండి. ఆ 3 ఎస్ఏలకి 3 పార్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. సెక్షన్ 1 నుంచి నేను ఈ ఎస్ఏ రాయాలి, 1ది రాయాలి, 2ది రాయాలి, 3 ఉంటాయి మామూలుగా. ఏది రాయాలని టిక్ చేసుకోండి. సెకండ్ సెక్షన్ నుంచి ఏ ఎస్ఏ రాయాలి, థర్డ్ సెక్షన్ నుంచి ఏ ఎస్ఏ రాయాలి అని 3 మీరు క్లియర్గా రాసుకోవాలి. ఇక్కడ రాసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే టిక్ పెట్టుకున్న తర్వాత వెళ్ళాలి రఫ్ పేపర్. మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇదంతా టైం వేస్ట్ అవ్వరు అనుకోవచ్చు చాలామంది. టైం వేస్ట్ కాదు ఫ్రెండ్స్, అసలు టైం వేస్ట్ కాదు. మీకు ఎస్ఏలో మిమ్మల్ని మీరు గ్రోత్ చేసుకోవడానికి కావాల్సిన ప్రాసెస్ అనమాట ఇది. ఏ టాపర్ అయినా మీరు అడగండి, వాళ్ళు చేసుకునే ఫస్ట్ వర్క్ ఇదే. ఎవరు కూడా ఇవ్వగానే పేపర్ ఇవ్వగానే స్పీడ్గా టకటగా వెళ్ళేసి నెంబర్ వేసేసి రాసేయడం ఎవరు రాయరు. ఏం రాస్తారు, సగం రాసిందో ఆగిపోతుంది. ఆగిపోయి అక్కడ 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది మీకు టైం థింక్ చేయడానికి. రియాలిటీ, దిస్ ఈజ్ ద రియాలిటీ. కాబట్టి మీరు ఏం చేయాలంటే లాస్ట్లో వెళ్ళండి, లాస్ట్ పేజ్లోకి వెళ్ళి మీరేం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ సెక్షన్ నుంచి ఎన్నో రాస్తున్నారు, అక్కడ సింపుల్గా నెంబర్ వేసుకోండి. ఫస్ట్ సెక్షన్ నుంచి బి రాస్తున్నాను. ఎస్ఐ ఏముంది, ఎస్ఐ వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఇచ్చారు. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళల సాధికారత గురించి ఇచ్చారు. మహిళల సాధికారత అంటే ఏంటి, ఇంట్రడక్షన్ నేను ఏం రాయాలి, ఇంట్రడక్షన్ వచ్చేసి ఇంత రాయాలి నేను మ్యాటర్ ఏం రాయాలి. అక్కడ మీరు ఎస్ఐ రాయని అవసరం లేదు, మీరు కంప్లీట్ ఎస్ఐ రాయని అవసరం లేదు, సింపుల్ కోట్ చేసుకోండి. ఇంట్రడక్షన్లో మహిళల సాధికారత అంటే ఏంటి, ఎవరైనా పెద్ద మేధావులు దాని గురించి ఏమన్నా చెప్పున్నారా, చిన్న కొటేషన్స్ అట్లాంటి నీట్గా ఇంట్రడక్షన్లో రాసుకోండి. తర్వాత బాడీ ఏం రాయాలి, బాడీలో ఫస్ట్ లూప్ హోల్స్ రాద్దామా, అడ్వాంటేజ్ రాద్దామా, డిసడ్వాంటేజ్ రాద్దామా, అసలు మహిళల సాధికారత భారతదేశంలో ఎలా ఉంది. సరే, మీరు ఫస్ట్ వచ్చేసి పాజిటివ్గా రాయాలనుకున్నారు, మహిళల సాధికారత సొసైటీలో భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఎలా ఉందో రాయాలని మీరు డిసైడ్ అనుకోండి ఒక ఆస్పిరెంట్. ఒక ఆస్పిరెంట్లో చెప్తున్నాను.
సో మీరేం చేస్తారు అక్కడ రాయాలి. సో ఉమెన్స్ పాలిటిక్స్లో ఎలా ఉన్నారు, పాలిటిక్స్లో తీసుకోండి, గొప్ప వాళ్ళని తీసుకోండి. సో మనకు వచ్చేసి ప్రతిభా పాటిల్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ కాంగ్రెస్ మనకి అనిబిసెంట్ కావచ్చు, సరోజినీ నాయుడు కావచ్చు, సో ఫస్ట్ గవర్నర్ మహిళా గవర్నర్ కావచ్చు, తర్వాత జయలలిత, సో మమతా బెనర్జీ, సో వసుంధరా రాజే, చూడండి మనకి నీట్గా ఉన్నారు. ఇప్పుడు ద్రౌపది ముర్ము ఇలా క్యాండిడేట్స్ ఉన్నారు కదా మనకి, వాళ్ళు నీట్గా ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్న ప్రతి ఒక్కరు పాలిటిక్స్లో కావచ్చు, అందరూ ఉన్న వాళ్ళందరూ డెవలప్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో తర్వాత స్పేస్కి వెళ్ళండి, స్పేస్ రంగం అంతరిక్ష రంగానికి వెళ్ళండి. అంతరిక్ష రంగంలో ఉమెన్స్ ఎవరున్నారు నీట్గా రాసుకోండి, వాలంటీర్గా తెలుసుకో కావచ్చు. సో తర్వాత మనకి కల్పన చావ్లా, సునీత విలియమ్స్, సో ఇంకా ఎవరున్నారు మనకి శిరీష బండ్లా రీసెంట్గా వచ్చారు కదా ఆమె, వాళ్ళ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఉమెన్స్ ఈ విధంగా డెవలప్ అయ్యారు, స్పేస్ రంగంలో ఈ విధంగా ఉన్నారు. సో తర్వాత పాలిటిక్స్ అయిపోయింది, హెల్త్ సెక్టార్లో ఎలా ఉన్నారు, సో హెల్త్ సెక్టార్ గురించి రాయండి, అపోలో గురించి రాయండి, నీట్గా ప్రతిదీ ఉమెన్స్ ఉన్న ప్రతి ఒక్క సెక్టార్ గురించి రాయండి. సో తర్వాత ఇంకో సెక్టార్ తీసుకోండి, ఎడ్యుకేషన్ సెక్టార్ తీసుకోండి. ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి, సో మనకు వచ్చేసి ఫస్ట్ అన్నా గారు, అంటే మనకు వచ్చేసి సో నీట్గా ఆమె వచ్చేసి ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఇట్లా నీట్గా మెన్షన్ చేయండి, ప్రతిదీ మెన్షన్ చేయండి. స్వాతంత్రోద్యమం తీసుకోండి, ఫ్రీడమ్ మూవ్మెంట్ తీసుకోండి, ఇండియాలో ఏ విధంగా డెవలప్ అయ్యారు, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇట్లా పాజిటివ్ టర్మ్స్ రాయండి. తర్వాత నెగిటివ్ రాయండి. సో ఉమెన్కి ఎందుకు జెండర్ ఈక్వాలిటీ లేదు భారతదేశంలో, కొన్ని స్టేట్స్లో సరిగా ఉమెన్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వరు, సో వాళ్ళని వంటింటి కుందేలాగా చేస్తారు కొన్ని స్టేట్స్లో అని కొన్ని ఉంటాయి కదా, అట్లాంటి రాయండి. ఈ లూప్ హోల్స్ ఉన్నాయని రాయండి. సో చివరిలో ఏం రాస్తారు మీరు, సో చివరిలో ఏం రాయాలి కంప్లీట్గా రాయండి. గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఏమున్నాయి ఉమెన్స్కి సంబంధించిన ఎటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి. సో ఈ విధంగా చేస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ బాగుంటుంది ఇండియాలో. సో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి, పాలిటిక్స్లో కావచ్చు, సో జాబ్స్లో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ప్రతిదీ ఇవ్వండి. సో ఎక్స్ప్లెయిన్ చేయండి. రొవాండా కంట్రీ తెలుసు కదా మీకు, ఆస్ట్రేలియా కంట్రీ. ఎందుకు స్పీడ్గా చెప్తున్నానంటే నేను మీకు మోటివేషన్గా చెప్తున్నాను. సో రియాలిటీ, దిస్ ఈస్ ద రియాలిటీ. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే, రొవాండా కంట్రీ తెలుసా మీకు, మోర్ దాన్ 50% ఆఫ్ ది ఎంపీస్ వచ్చేసి ఆ దేశంలో ఓన్లీ మహిళలే ఉంటారు, ఆఫ్రికాలో ఉంటారు రొవాండా కంట్రీ. సో మన దేశంలో ఎంతమంది ఉన్నారు మహిళా ఎంపీలు, వాళ్ళ గురించి మెన్షన్ చేయండి, వాళ్ళ పేర్లు మెన్షన్ చేయండి, ఇట్లా రాయండి. ఈ స్కీమ్స్ పెట్టారు, ఇట్లా లూప్ హోల్స్ ఉన్నాయి, ఇక్కడ సరిగా జరగట్లేదు ప్రాసెస్, ఉమెన్ ఎంపవర్మెంట్ లేదు అని మీరు రాయండి. లాస్ట్లో కన్క్లూజన్ రాయండి. సో ఇట్లాంటి సజెషన్స్ రాయండి, మీ సజెషన్స్ రాయండి. పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో రాయాలి. కన్క్లూజన్ రాసి సో ఈ విధంగా చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ 2050కి భారతదేశంలో మహిళలు సో పురుషులకు పోటీగా ఉంటారు, అట్లాంటి మెన్షన్ చేసి రాస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎస్ఏ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, మీకు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకుంటారు. సో ఎక్కువ మార్క్స్ వస్తాయి అనమాట, అప్పుడు ముందుంటారు. ఇట్లా ఎస్ఏ రాసుకోవాలి. ఇదంతా మీకు ఎలా వస్తుంది, ఈ ప్రాసెస్ ఎలా వస్తుందంటే దిస్ ఈజ్ ద వర్క్ అనమాట. మీరు ఈ పేజెస్ లాస్ట్ 2 పేజెస్లో మీరు చేసే వర్కే, లాస్ట్ 2 పేజెస్లో చేసే వర్కే మీకు ఎస్ఏ అనేది కంప్లీట్ రావడానికి ఉంటుంది. అంతేగాని ఇవ్వగానే వెళ్ళి బుల్లెట్ ట్రైన్ లాగా వెళ్ళి దిగారనుకోండి, మధ్యలో ఆగిపోతే ఇంకా మీరు వెరిచూపులు చూడాలి, అటు ఇటు చూసుకుంటూ ఉంటారు. కానీ మనకి థింకింగ్ రాదనమాట. ఎంత టాపర్ అయినట్టు నువ్వు ఎంత చదివినా కూడా, మీరు 1 year చదివింది ఎవరు చూడరు మిమ్మల్ని. 1 year నేను 1 year లైబ్రరీలో రోజుకు 12 hours చదివానంటే సరిపోదు, నోబడి, ఎవరు మిమ్మల్ని ఐడెంటిఫై చేయరు. ఆ 2 years 3 years అవర్స్లో మీరు ఎవరైతే కరెక్ట్గా రాస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు, అంతే కదా. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో ఎవరు మిమ్మల్ని చూడరు. సో మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు, సో ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేసి సో బ్రేక్ఫాస్ట్ చేసి రాత్రి బవల్లో కూర్చొని చదివి, సో కొందరికి స్పెట్స్ కూడా వచ్చేస్తాయి చదివి సైడ్ వచ్చి. సో మీరు ఇన్ని చేసినా కూడా మీ హార్డ్ వర్క్ని ఎవరైనా మీ ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్, ఐటీ వాళ్ళు, సో బయట ఏదైనా సెక్టర్స్ ఉండే వాళ్ళు ఎవరికైనా తెలుస్తుందా, తెలియదు. మీరు చేసే హార్డ్ వర్క్ ఎంత ఉంటుందంటే అంత హార్డ్ వర్క్ చేస్తారు, నోబడీకి ఎవరు చూడరు. కానీ మీరు రేపు ర్యాంక్ వచ్చిందనుకోండి, సో మీరు డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ అప్పుడు చూస్తారు మీ విజయాన్ని. కాబట్టి ఎవరైనా మీ విజయాన్ని చూస్తారు, కానీ మీ హార్డ్ వర్క్ని ఎవరు చూడరు. మీ హార్డ్ వర్క్ మీకే తెలుసు. సో మీ పక్క ఫ్రెండ్ కూడా తెలియకపోవచ్చు, మీ హార్డ్ వర్క్ మీరే చేయాలి, మీకోసమే చేయాలి. సో దాన్ని సాధించాలంటే యూ హ్యావ్ టు సాక్రిఫైస్, బిగ్ సాక్రిఫైస్ ఫర్ ది బిగ్ వాల్యూ పోస్ట్ అనమాట. సో పెద్దదాని కోసం పెద్దగా సాక్రిఫైస్ చేస్తే అది మన వశం అవుద్ది. కాబట్టి నీట్గా చూసుకోండి, ఇలా మీరు వర్క్ చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇట్స్ లైక్ ఏ మోటివేషన్. సో మోటివేషనల్గా ఉంటుంది, మీకు రియాలిటీ తెలుస్తుంది. సో మీరు దూర ప్రాంతాల నుంచి ప్రిపేర్ అవుతుంటారు, అందరూ హైదరాబాద్లో లేరుగా. సో దూర ప్రాంతాల్లో ఉన్నారు, విలేజ్ మనకి గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రిపేర్ అయి ఉన్నారు. సో వాళ్ళకి ఎటువంటి చాలామంది సౌకర్యాలు కూడా లేవు. ఈవెన్ ఫోటో కాపీ షాప్స్ కూడా, జెరాక్స్ షాప్స్ కూడా ఉండవు అక్కడ. సో కాబట్టి అందరికీ తెలియాలి రియాలిటీ అనేది తెలిసినప్పుడే ఎగ్జామ్లో మీరు ఎలాంటి, మీ యొక్క స్టేటస్ ఏంటి, మీ ప్రిపరేషన్ లెవెల్ అంటే అన్నీ తెలుస్తాయి అనమాట. ఇలా వర్క్ చేసుకోండి. 3 SLకి వర్క్ చేసుకున్నారు కదా, దెన్ మీరు ఎస్ఎల్కి వెళ్ళి రాసేసేయాలి. ఇప్పుడు ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో నీట్గా క్లియర్గా చూద్దాం. సో క్వశ్చన్ పేపర్ గురించి నీట్గా చూద్దాం. ఇక్కడ ఏమడిగారు, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రీవియస్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 sections ఉంటాయి, ప్రతి దాంట్లో 3 sections ఉంటాయి. ఒక్కో సెక్షన్లో ఒక్క ఎస్ రాయాలి. 3 sectionsలో సో 3 ఉంటాయి, 1 2 3 sections ఉంటాయి. సో ఒక్కో దాంట్లో వచ్చేసి ఒక్క ఎస్ఏ రాయాలి. అప్పుడు మొత్తం వచ్చేసి 3 essays, ఒక్కో దానికి 50 మార్కులు ఉంటాయి, 150 మార్క్స్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో నెక్స్ట్ చూడండి, సమాధాన పత్రంలోని అన్ని జవాబులు రాయడానికి తగిన స్థలం కాదు. మోర్ దెన్ ఎనఫ్ ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటారు నేను చాలా మ్యాటర్ రాస్తాను, ఎంత రాసినా కూడా మీకు ఇంకా ఒక 4
ఎస్ఎల్ రాసేంత మ్యాటర్ పేజెస్ ఉంటాయి ఇక్కడ. సో కాబట్టి మీరు ఎంత రాసారు ఎవరు చూడరు మిమ్మల్ని, కానీ ఎంత క్వాలిటీ ఉంది, మ్యాటర్లో క్వాలిటీ ఉండాలి. సో అదనమాట, క్వాలిటీ ఉంటేనే మీకు మార్క్స్ పడతాయి, క్వాంటిటీ కాదు. మీరు ఇంత ముందులో మనకి అకాడమీలో రాసినట్టు ఇక్కడ రాయకూడదు. అకాడమీ ఎడ్యుకేషన్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కువ ఎడ్యుకేషన్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ క్వాలిటీ బాగా మెయింటైన్ చేయాలి. సో కాబట్టి ఉంటే అదనపు సమాధాన పడతాం ఎవరు, మీకు అడిషనల్ సీట్స్ అవసరం లేదు, ఎవరికి అవసరం రాదు కూడా. సో కాబట్టి ఉన్నదే మ్యాక్సిమం సరిపోద్ది. సో ఇంకొక రిస్ట్రిక్షన్స్ చూడండి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చారంటే, సో అభ్యర్థి అతను ఆమె ఎంచుకున్న మాధ్యమంలోనే రాయాలి. చాలా ఇంపార్టెంట్. చాలామంది మన అప్లికేషన్లో తప్పులు పెట్టారు. 8 ఆప్షన్ ఇస్తారా సార్ అని చాలామంది అడిగారు. ఖచ్చితంగా ఇస్తారు. మీకు 8 ఆప్షన్ ఇస్తారు, ఖచ్చితంగా మీరు పెట్టుకున్న లాంగ్వేజ్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు పెడతారు, తెలుగు ఇంగ్లీష్ పెడతారు, ఏదో మర్చిపోయి పెట్టుంటారు, లేదా నెట్ సెంటర్లో పెట్టేసి ఉంటారు. సో అది మీ తప్పు కాకపోవచ్చు, కానీ 8 ఆప్షన్ ఇచ్చి మార్చుకోండి. మీరు ఏ లాంగ్వేజ్ పెడతారో అక్కడే రాయాలి. మీరు ఇంకోటి ఇంపార్టెంట్, నేను ఒక వీడియో చేస్తాను. మీరు తెలుగు మీడియం పెట్టారు, సో తెలుగు మీడియం పెట్టేసి సో ఒక వర్డ్ ఊరికే రాశారు, ద్రవ్యోల్బణం రాసేసి బ్రాకెట్లో ఇన్ఫ్లేషన్ పెట్టారు అనుకోండి, సో ఇది రాంగ్గా ట్రీట్ చేస్తారు ఎగ్జామ్. ఇంపార్టెంట్. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ వర్డ్స్ రాయొద్దు, బ్రాకెట్లో కూడా ఇంగ్లీష్ రాయొద్దు, అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు వర్డ్స్ అనేది రాయొద్దు. ఇట్లాంటి ప్రయోగాలు అయితే చేయొద్దు అనమాట. కాబట్టి మీరు మాధ్యమంలో జవాబు రాయాలి. ఒక సమాధాన పత్రం లేదా ఇంకో సమాధాన పత్రం మధ్య కానీ లేక సమాధాన పత్రంలో కానీ 2 వేరు భాషలో రాసిన సో సమాధాన మూల్యాంకనం చేయబడదు. చెప్పాను కదా ఆల్రెడీ, ఇటువంటి చేయకూడదు అనమాట. ఇటువంటి ప్రయోగాలు చేయొద్దు. మీరు సైంటిస్టులు కాదు, మీరు ఆస్పిరెంట్స్. సో మీరు చేస్తున్న పోస్ట్ కోసం మీరు పోరాడాలి, కానీ ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ మీ లైఫ్ గురించి మీరు ఇక్కడ చేసుకోవద్దు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, అండర్లైనింగ్, హైలైటింగ్ ది పుట్టింగ్ ది స్పెషల్ మార్క్స్ ఇన్ ది అడిషనల్ సీట్స్. మీకు క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీట్గా ఉంటుంది. ఇంకా ఎంతైనా మాతృభాషలో చెప్పినంత నీట్గా ఎక్కడ ఉండదు. సో జవాబుల కింద గీత గీసినా లేదా హైలైట్ చేసినా, ఆల్రెడీ నేను చెప్పాను కొంతమంది మెంబర్స్కి, వాళ్ళు ఇప్పుడు నవ్వుకుంటారు ఈ వీడియో చూసి. సో చూడండి, జవాబుల కింద గీత గీసినా లేదా హైలైట్ చేసినా లేదా ఏదైనా ప్రత్యేక గుర్తు, స్పెషల్ సింబల్స్ ఇంపార్టెంట్. ఇక్కడ స్పెషల్ సింబల్స్ ఇంకోటి చెప్తాను చూడండి. చాలామంది అనుకుంటారు యూపీఎస్సీలో ప్లెయిన్గా ఉంటాయి షీట్స్, మామూలు ప్లెయిన్గా ఉంటాయి యూపీఎస్సీలో. ఇక్కడ టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏపీఎస్సీ గ్రూప్ 1లో వచ్చేసి మామూలు గీతలు ఇస్తారు, మనకి రూల్స్ ఉంటాయన్నమాట, గీతలు ఇస్తారు. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంది, యూపీఎస్సీలో ప్రతి ఒక్క టాపర్ కూడా ఆన్సర్స్ చూడండి, ఆన్సర్ షీట్స్ చూడండి. సో నీట్గా గీతలు గీస్తారు, అంటే కీవర్డ్స్ అంటే గీతలు గీస్తారు, స్పెషల్ సింబల్స్ వాడతారు, @ సింబల్స్ వాడతారు, ఐఫోన్ స్టార్ సింబల్స్ వాడతారు, అన్నీ వాడతారు అక్కడ. కానీ అక్కడ యాక్సెప్టబుల్ యూపీఎస్సీలో. కానీ ఇక్కడ మీరు వాడారంటే కంప్లీట్గా మిమ్మల్ని ఇన్వాలిడ్ అయితే చేయబడును. సో కాబట్టి మూల్యాంకనం చేయబడదు. మీ పేపర్ని తీసి పక్కన పెట్టేస్తాడు ఆయన. సో ఎగ్జామినర్ పక్కన పెట్టేసి రిమైనింగ్ పేపర్స్ చేస్తాడు, అంటే మీరు అవుట్ ఆఫ్ ది రేస్, ఫెయిల్ అయిపోయినట్టే మీరు ఇంకా. సో ఇంకోటి చూడండి, అదే విధముగా జవాబులు వేరు రంగుల సిరాతో. సో చాలామంది స్టిక్ పెన్స్ ఆల్రెడీ కొనిపెట్టుకున్నారు, సార్ మేము స్టిక్ పెన్స్ కొంటాము, సో హైలైట్గా అందంగా తయారు చేస్తాము, ఇదేమన్నా ముగ్గులా నీట్గా మీరు రంగులేసి, సో ఇంటి ముందు రంగులేసి నీట్గా పెట్టడానికి కాదు కదా. ఎస్ఐ రైటింగ్. సో ఎస్ఐ రైటింగ్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే రాయాలి. సో మీరు ముగ్గులాగా రంగులేసి అందంగా ఇక్కడ ఉండదు. మీ ఎస్ఐ అనేది అందంగా ఉండకూడదు, అట్రాక్టివ్గా ఉండాలి. సో అందంగా ఉండవు, అట్రాక్టివ్ వేరే అనమాట. అట్రాక్టివ్ అనేది ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎస్ఐ రాస్తారు కదా, అంటే ఎగ్జామినర్ మనసుకు బాగా అనిపించాలి. మీరు రాసిన సింపుల్గా ఉన్నా కూడా బాగా ప్రెజెంటేషన్ బాగుండాలి, రంగులు వేయకూడదు. సో రంగులు ఇక్కడ ఉండకూడదు, రాయకూడదు. అభ్యర్థి కేవలం నీలి రంగు సిరా లేదా కానీ నలుపు రంగు సిరా కానీ వాడవలను. సో మీరు బ్లూ ఇంకు లేదా బ్లాక్ ఇంక్ మాత్రమే వాడాలి ఇక్కడ. సో నన్ను అడిగితే బెస్ట్ వచ్చేసి బ్లూ ఇంక్ చాలా బాగుంటుంది. సో ఎందుకంటే వాళ్ళు ఇచ్చే గీతలు ఉంటాయి కదా, గీతలు కూడా బ్లాక్లో ఉంటాయి. మీరు బ్లాక్ పెన్ రాస్తే మిక్స్ అయిపోతుంది దాంట్లో. సో గీతలు దాంట్లో మిక్స్ అవుతుంది కాబట్టి బెటర్ థింగ్ వచ్చేసి బ్లూ ఇంక్ పెన్ అలవాటు చేసుకోండి. ఎవరికైనా బ్లాక్ ఇంక్ అలవాటు ఉన్నా కూడా సో బెటర్ టు షిఫ్ట్. మీకు మ్యాక్సిమం షిఫ్ట్ అవ్వడానికి ప్రాబ్లం లేకుంటే షిఫ్ట్ అవ్వండి. సో లేదు సార్ నాకు ఫస్ట్ నుంచే బ్లాక్ ఇంక్ అలవాటు, నాకు షిఫ్ట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అనుకుంటే వద్దు. సో లేనిచో సమాధాన పత్రం మూల్యాంకనం చేయబడదు. చెప్పాను కదా ఆల్రెడీ. సో మీ పేపర్ని అయితే పక్కన పడేస్తారు. సో మీరు అయిపోయారమ్మా, ఇక మీ గురించి డిస్కస్ చేయము, మీ పేపర్ అయితే ఎటువంటి పరిస్థితులు చేయము అంటారు. సో మీరు ఏం చేస్తారు, తర్వాత నా గురించి రాలేదు, నా పేపర్ మార్క్స్ రాలేదు అనుకోవద్దు. సో ఇట్లాంటి తప్పులు చేసి పోతారు. సో కాబట్టి మీరు స్పెషల్ సింబల్స్ వాడకూడదు, ఆన్లైన్ చేయకూడదు. నేను అన్నిటికీ వీడియోస్ నీట్గా చేసి చెప్తాను, స్పెషల్ సింబల్స్ ఎలా ఉంటాయి, ఆన్లైన్ ఎలా చేయకూడదని. కాబట్టి ఇవి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో తర్వాత ఇంకా ఏదో చాలా ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ చూడండి, సమాధాన పత్రం మూల్యాంకనం చేయనప్పుడు సాధారణంగా ఆంగ్లంలోని పత్రమును ప్రామాణికంగా తీసుకొనబడను. సో మేము తెలంగాణ సార్, మేము ఆంధ్రప్రదేశ్, మా మాతృభాష తెలుగు, కాబట్టి ప్రామాణిక భాష మాతృభాషలో తీసుకుంటారంటే తీసుకోరు. మాతృభాష తెలుగు అయినప్పటికీ మన మాతృభాష తెలుగే, కానీ ఒక వాళ్ళు ప్రామాణికంగా తీసుకునే లాంగ్వేజ్ని వచ్చేసి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కన్సిడర్ చేస్తారు. ఒక లాంగ్వేజ్ను బేస్ చేసుకొని తీసుకుంటారు, దాంట్లో ఓన్లీ ఆంగ్లంను మాత్రమే, అంటే ఇంగ్లీష్నే తీసుకుంటారు. దీని గురించి ఏబీపీఎస్సీ వాళ్ళు కోర్టుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు, కానీ వాళ్ళు ఇంగ్లీషే తీసుకుంటారు. ఇక్కడ మాత్రం ఇంపార్టెంట్ చెప్తున్నాను మీకు. సో మీకు తెలంగాణలో వచ్చేసి తెలుగులో ఉంటుంది పేపర్, ఇంగ్లీష్లో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది, 3 లాంగ్వేజ్లో ఉంది. సో ఏపీలో ఓన్లీ తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ 3 లాంగ్వేజ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇంగ్లీష్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి కొన్ని తెలుగులో తప్పులు ఉన్నాయనుకోండి, సో తప్పులు ఉన్నాయి, పేపర్ ఆపేసి ఎగ్జామ్ మళ్ళీ పెట్టండి అంటే వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీషే తీసుకుంటారు. కాబట్టి మినిమం ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మినిమం కొన్ని వర్డ్స్ని ఇంగ్లీష్లో కూడా నేర్చుకోండి. ఇప్పుడు రాష్ట్రపతికి అభిశంసన తీర్మానం అంటారు, ఇంపీచ్మెంట్ సింపుల్గా నేర్చుకోండి, ఒక వర్డ్.
సో మనం చూడండి ఏబిపిఎస్సీలు ఏమి ఇచ్చారు, కరెంట్ అకౌంట్స్. సో కరెంట్ అకౌంట్స్ అని ఇచ్చారు. కరెంట్ అకౌంట్ తెలుగులో ఏమంటారు, ప్రస్తుత ఖాతా అంటారు. వాళ్ళు ఏమి ఇచ్చారు, కరెంట్ ఖాతా అని ఇచ్చారు. సో విద్యుత్ ఖాతా అని ఇచ్చారు, కరెంట్ అంటే విద్యుత్ అని. సో ఏబిపిఎస్సీలు ఇచ్చారు కదా, తప్పులు అట్లా ఉంటాయన్నమాట. ఇంకోటి ఏమి ఇచ్చారు ఏబిపిఎస్సీ వాళ్ళకి, పంచాయత్ సెక్రటరీ సంథింగ్ ఏదో ఎగ్జామ్లో. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నారు. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నారు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే తెలుగులో ఏమంటారు, మడ అడవులు అంటారు. మడ అడవులు అంటారు. వాళ్ళు ఏమి ఇచ్చారు, మామిడి తోటలని ఇచ్చాడు. సో మామిడి తోటలని ఇచ్చాడు. అట్లా తప్పులు ఉంటాయి. కాబట్టి మినిమం ఇంగ్లీషు, సింపుల్ ఇంగ్లీషు మీరు పెద్ద పెద్ద సెంటెన్స్ చదువుకోవడం అవసరం లేదు. మినిమం సింపుల్ ఇంగ్లీష్ అయితే నేర్చుకోండి. ఇప్పుడు యూపీఎస్సీ చూడండి, తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు కదా. సో తెలుగు మీడియం వాళ్ళు ఉన్నప్పుడు కూడా ప్రిలిమ్స్ వాళ్ళు ఇంగ్లీష్లోనే రాయాలి కదా, నేర్చుకుంటున్నారు కదా. సో కొంచెం మినిమం ఇంగ్లీష్ ఉండడం అనేది కొంచెం అవేర్నెస్ వస్తుంది అనమాట కంపేర్ టు అదర్ ఆస్పిరెంట్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు మనము మెయిన్ దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి ఎస్ఏలు ఎలా ఇస్తారంటే, ఇక్కడ చూడండి ఎస్ఏలు ఒక్కో సెక్షన్ కింద సెక్షన్కి వచ్చేసి 3 ఉంటాయి అనమాట. సెక్షన్కి వచ్చేసి 3 ఉంటాయి, నీట్గా ఇస్తారు 3. ఇక్కడ చూడండి ఫస్ట్ సెక్షన్, ఇది ఫస్ట్ సెక్షన్ ఇచ్చారు, 3 ఉంటాయి. ఈ 3లో మీరు ఏదైనా రాయొచ్చు, ఏ రాయొచ్చు, బి రాయొచ్చు, సి రాయొచ్చు. అంటే ఆ ఈ. సో ఈ మూటిలో ఏదైనా మీరు రాయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఎస్ఏలు ఏమి ఇచ్చారంటే, ఫస్ట్ది డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ డ్యామ్స్ కట్టాలి, ఏదైనా కట్టేటప్పుడు అక్కడ పర్యావరణం ఏ విధంగా దెబ్బతింటారని ఒక అసెస్మెంట్ ఉంటుంది, గవర్నమెంట్ చేస్తుంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాటికి సంబంధించి. సో దాని గురించి నోటిఫికేషన్ ఇస్తుంది, విశ్లేషణ రాయమన్నాడు, అనాలిసిస్ రాయమన్నాడు. అనాలిసిస్ అంటే ఏం రాయాలి, డిస్కస్ అంటే ఏం రాయాలి, అనలైజ్ అంటే ఏం రాయాలి, క్రిటికల్ అనలైజ్ అంటే ఏం రాయాలి, ఎవాల్యుయేషన్ అంటే ఏం రాయాలి, ఇవన్నీ నేను మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఎవరైనా గైడెన్స్లో జాయిన్ అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు గైడెన్స్లో జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ చైనీస్ అగ్రెషన్ అండ్ ఇండియా రెస్పాన్స్. చాలా మందికి ఇది ఒక అపోహ ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అడగర్లే, ఎస్ఏలో అడగర్లే ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా వరకు అడుగుతారంటే మీరు పప్పులో కాలేసినట్టే. సో ఖచ్చితంగా మనకి న్యూస్లో ఉంటే ఖచ్చితంగా అడుగుతారు. ఎప్పుడు మనకి ఇండియా పాకిస్తాన్ బోర్డర్కి అలాగే చైనా మనకి ఉంటాయి కాబట్టి చైనీయుల దూకుడు మరియు భారతదేశం గురించి ఒక వ్యూహాత్మక ప్రతిస్పందన, స్ట్రాటజిక్ రెస్పాన్స్ రాయమన్నాడు. థర్డ్ ఏం ఇచ్చారు, సో కోవిడ్ గురించి ఇచ్చాడు. సో ఇట్లా 3 ఎస్ఏలు ఇచ్చారు కదా, దీంట్లో నుంచి ఖచ్చితంగా ఒక ఎస్ఏ రాయాలి. మీ ఇష్టం ఏదైనా ఒక రాయండి, 2 రాయొద్దు, ఛాయిస్ రాయొద్దమ్మా, మీకు అంత టైం ఉండదు, ఛాయిస్ అయితే మీకు టైం ఉండదు. కాబట్టి ఒక ఎస్ఏ అయితే ఖచ్చితంగా రాయండి. సేమ్ ఇంతే, ఇది సెక్షన్ 1 50 మార్క్స్. సో నెక్స్ట్ సెక్షన్ 2 కూడా సేమ్ ఇలానే ఉంటుంది. చూడండి సెక్షన్ 2 కూడా సేమ్ ఇంతే. సెక్షన్ 2 కూడా చూడండి 3 ఇచ్చాడు నీట్గా. మోటిలో రాయన్నాడు, రాజకీయాల్లో మహిళల రిజర్వేషన్స్ ఇందా చెప్పాను కదా, ఉమెన్ ఎంపవర్మెంట్కి ఖచ్చితంగా ఒక ఎస్ఏ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రైజ్ ఆఫ్ ఫాల్ ఆఫ్ ది ఎకనామిక్ గ్రోత్ రేటు, మీకు ఆర్థిక వృద్ధి రేటు ఉద్దానం లేదా. సో పథకం గురించి పేదరికం వారిని నిజంగా ప్రభావితం చేస్తుందా. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. పావర్టీ పీపుల్ని ఏ విధంగా పేదరికాన్ని ప్రభావితం చేస్తుంది, ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ హౌ టు మెయింటైన్ ప్రాపర్ బ్యాలెన్స్ బిట్వీన్ ది డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ వాటర్ కన్జర్వేషన్. సో నీటి యొక్క వీటి గురించి నీటి సంరక్షణ గురించి అభివృద్ధి కార్యక్రమాలు. ఎందుకంటే ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ పెట్టారనుకోండి, అగ్రికల్చర్ ల్యాండ్ పోతాయి. అగ్రికల్చర్ ల్యాండ్ చూసుకుంటే డెవలప్మెంట్గా బుల్లెట్ ప్రాజెక్ట్ రాదు. వీటి మధ్య కాన్ఫ్లిక్ట్ రాయాలి, మీరు న్యూట్రల్గా రాయాలి, అక్కడ ఏది పాజిటివ్ నెగిటివ్ నీట్గా రాయాలన్నమాట. ఇట్లా సెక్షన్ 3 ఉంటుంది. ఇంకోటి చూడండి ఇక్కడ సెక్షన్ 3, నెక్స్ట్ సెక్షన్ 3 ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 3 కూడా సేమ్ 50 మార్కులుగా ఉంటుంది. 3 ఇస్తారు, 3 ఎస్ఎల్ ఇస్తారు. దీంట్లో గురించి ఒకటి రాయాలి, ఫస్ట్ దాంట్లో ఒకటి రాయాలి, సెకండ్ దాంట్లో ఒకటి రాయాలి, 3 దాంట్లో ఒకటి రాయాలి. 3 ఎస్ఎల్ సరిపోయాయి కదా. మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు, ఆర్డర్లో రాయాలా సార్, ఫస్ట్ దాంట్లో ఏ రాసాము, సెకండ్ దాంట్లో బి రాయాలి, దీనిలో యువర్ విష్. సో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంది, మీరు దేంట్లో స్ట్రాంగ్గా ఉన్నారో దాన్ని చూసుకొని రాసుకోండి. ఇక రోల్ ఆఫ్ ది యూత్ ఇన్ ప్రిజర్వింగ్ ది ఇండియన్ కల్చర్ హెరిటేజ్. ఇందా చెప్పాను కదా, ఇండియన్ హెరిటేజ్ అంటే మనకి హిస్టరీకి సంబంధించి కావచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే భారతదేశంలో ఒక డైవర్సిటీ, యూనిట్ ఇన్ డైవర్సిటీ అంటారు కదా, ఒక ప్రపంచమే ఉందన్నమాట భారతదేశంలో. ఎందుకంటే డిఫరెంట్ ట్రైబల్స్ ఉన్నారు, డిఫరెంట్ లాంగ్వేజెస్. ఇండియాలో మొత్తం 1500 లాంగ్వేజెస్ ఉన్నాయి, మనకు తెలియకుండా లిపి ఉన్నాయి, లిపి లేని కూడా. సో అన్నీ కలిపి, కాబట్టి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి సివిక్ సెన్స్ అండ్ పబ్లిక్ స్పేసెస్ ఏ అర్జెంట్ నీడ్ టు ది బిహేవ్ రెస్పాన్సిబిలిటీ. చూడండి ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సమాజ చైతన్యం అండ్ ప్రజాస్థలాలు. ఇక్కడ చూడండి తెలుగులో కూడా ఇచ్చారు, సివిక్ సైన్స్ అండ్ ఇంగ్లీష్లో తెలుగులో ఇచ్చారు, ఇట్లా కూడా ఇస్తుంటారు ఒకసారి. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ మై ఫస్ట్ పబ్లిక్ స్పీకింగ్ ఎక్స్పీరియన్స్. నా మొదటి పబ్లిక్ స్పీకింగ్ అనుభవం ఏంటి, మీ గురించి సింపుల్ మీ గురించి అడిగాడు అంటే మీకు ఆటోబయోగ్రఫీలో అడిగాడు, ఇంకెరగా తీసేసాయండి, మీ ఆటోగ్రఫీ అడిగాడు కదా. సో నీట్గా మీ యొక్క అనుభవం ఎలా ఉంది, అనుభవం ఉంటే రాయండి, అనుభవం లేకుండా ఏదంటే అది రాయొద్దు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు అనుభవం లేకుండా రాశారనుకోండి, మీరు ఊహించుకొని రాస్తారు. ఊహించుకురాని మీరు ఏమన్నా పెద్ద కవుల్లో రాస్తాం మనము. సో మనమే అంత ఎక్స్పర్ట్స్మా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కాదు. కవి వేరు, మనం వేరు. సో జర్నలిస్ట్ లాగా రాయాలి, మీరు ఇక్కడ జర్నలిస్ట్ లాగా చిన్న విషయాలు ఆలోచించుకుని రాయాలి. మీకు అనుభవం ఉంటే రాయండి, లేకుంటే ఈ రెండులో ప్రిఫర్ చేసుకోండి. సో ఎస్ఏ రైటింగ్ ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను రాబోయే వీడియోస్లో క్లియర్గా మీకు ఇచ్చండి, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే ఇవాళ వీడియో అనమాట. ఫస్ట్ వీడియో ఏం చెప్పాను, ఫస్ట్ వీడియోలో ఎస్ఏ సిలబస్ అవన్నీ చెప్పాను. సెకండ్ వీడియోలో ప్రీవియస్ పేపర్ తీసుకొని మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థర్డ్ వీడియోలో వచ్చేసి ఎటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమున్నాయి, ఎస్ఏలో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమున్నాయి, కరెంట్ ఈవెంట్స్ ఏమైనా అడుగుతాడా, ఇలాంటివన్నీ రాబోయే వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే గ్రూప్ అని వాళ్ళకి మన ఛానల్ రెఫర్ చేయండి. మీరు బిగినర్ అయ్యి మీకు ఎటువంటి అవేర్నెస్ లేకుంటే ఖచ్చితంగా పర్సనల్ గైడెన్స్ అనేది మీకు చాలా బెనిఫిట్గా అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇవాళ వీడియో. ఐ హోప్ ది ఎంజాయ్ ది వీడియో. సో దిస్ ఇస్ శివన్ సైనింగ్ ఆఫ్.